నమస్తే, నా పేరు భారతి అండి. నా భర్త గారి పేరు మణికుమార్ అండి. మేము మా భర్త గారికి గుండెపోటు వచ్చింది. మేము మార్చాల నుంచి వచ్చాం. గుండెపోటు వచ్చేసరికి సార్ దగ్గర కూర్చో, అది గుండెపోటు అనే విషయం కూడా మాకు తెలియదు. జస్ట్ చెస్ట్ పెయిన్ అనుకొని వచ్చాం. చెస్ట్ పెయిన్ అనుకుని చెస్ట్ పెయిన్ అని వచ్చి డాక్టర్ చెకప్ కానీ వస్తే యాంజియోగ్రామ్ చేయించుకున్న టెస్ట్ గురించి వచ్చాం. నేను కూడా చేయించుకోకుండా మెడిసిన్ తీసుకుందాం వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను. కాకపోతే సార్ అన్నారు, ఇది కొంచెం హార్ట్ పెయిన్ వచ్చిందండి, యాంజియోగ్రామ్ చేయించుకొని స్ట్రోక్ అని చెప్పారు. చేయించుకోవడం మీ ఇష్టం అండి అని చెప్పేసి కూడా చెప్పారు. మేము యాంజియోగ్రామ్ టెస్ట్ లో చూసిన తర్వాత అది సివియర్ గా ఉందని చెప్పేసి వెంబడే చేపించాలని నేను డిసైడ్ అయిపోయాను. సారు దాన్ని తీసుకుని యాంజియోగ్రామ్ చేసి ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మళ్ళీ స్టంట్ వేయాలని చెప్పేసి నేనే డిసైడ్ అయిపోయి, ఇది తీవ్రంగా ఉందని నాకు అర్థమైపోయి డాక్టర్ గారు చూపించి డాక్టర్ సలహా మేరకు మేము స్టంట్ రూమ్ లోకి వెళ్ళాము. స్టంట్ వేయించాం. ఆ టైంలో మా సార్కి కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది. అంటే 10 minutes ప్రాణమే లేదు. ఆ టైంలో మా డాక్టర్ గారు దత్తా హాస్పిటల్ డాక్టర్ గారు, గార్లపల్లి కృష్ణకాంత్ డాక్టర్ గారు, ఆయన రిస్క్ తీసుకుని నా భర్త ప్రాణం నిలబెట్టాడు. దేవుడండి, మళ్ళీ ఇంకో జన్మించాడు. ఇది అబద్ధం కాదండి, నిజమండి. ఆ దేవుడండి పునర్జన్మించాడండి. ఆ టైంలో చాలా రిస్క్ తీసుకుని సారు ప్రాణదానం చేసిన దేవుడు అండి. నిజంగా ఇది మాత్రం అబద్ధం అయితే కాదండి, 100% మేము చూసి మా కళ్ళతో మేము చూసి చేయించుకుంటుందండి. దయచేసి డాక్టర్స్ అందరూ అబద్ధం మాత్రం అనుకోకండి, నిజాలు ఉన్నాయండి దీంట్లో. అందరికి నమస్కారం అండి. నేను డాక్టర్ గార్లపల్లి కృష్ణకాంత్. ఈయన మా పేషెంట్ మణికుమార్ గారు మాచర్ల నుంచి వచ్చారు. యాక్చువల్గా మైల్డ్ చెస్ట్ పెయిన్ అనుకుని వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు హార్ట్ అటాక్ అన్న యాంగిల్లో లేరు, ఏదో ఒక రెగ్యులర్ ఇవాల్యుయేషన్ చేయించుకుందాం అనే ఉద్దేశంతో వచ్చారు. బట్ ఈసీజీలో స్పష్టమైన మార్పులు కనపడటం చేత ఎక్యూట్ కరోనరీ సిండ్రోమ్ అంటాం. అంటే ఆల్రెడీ రక్తనాళం అనేది బ్లాక్ అయిపోయిన ఎవిడెన్సెస్ అనేవి ఈసీజీలోను ఎక్కువలోనూ ఉండడం చేత ఇమీడియట్ గా అడ్మిట్ అయ్యి వీలైనంత తొందరగా యాంజియోగ్రామ్ చేయాలని చెప్పడం జరిగింది. అప్పటికే 3 days గా పెయిన్ వస్తూ పోతూ ఉండడం వల్ల టెరిఫిబాన్ అనే ఇంజెక్షన్ ఇచ్చి స్టెబిలైజ్ చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేద్దామని ప్లాన్ లో ఉండింది. సో మధ్యాహ్నం అడ్మిట్ అయితే నైట్ అరౌండ్ 10:30 ఆ టైంలో తీసుకోవడం జరిగింది కేసు. తీసుకునే ముందు కూడా ఆయనకి పూర్తి బిలీఫ్ అయితే లేదు, వీళ్ళు ఏదో హడావిడి చేస్తున్నారని అట్లా అనుకున్నారు. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత క్లియర్ కట్ గా రైట్ కరోనరీ ఆర్టరీ టోటల్ గా ఆస్టియం దగ్గర, అంటే మొదలు దగ్గరే పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఆస్టియల్ క్రానిక్ టోటల్ అక్లూజన్, అంటే రక్తనాళం యొక్క మొదలు దగ్గరే కాల్షియంతో కూడిన అత్యంత కఠినమైన బ్లాకేజ్. అది దాని మీద ఉన్న మినిమల్ ఫ్లోలో చిన్న క్లాట్ పోయి ఇరుకోవడం జరిగింది. దాన్ని అక్యూట్ ఆన్ క్రానిక్ టోటల్ అక్లూజన్ అంటాం. సో వీటిలో టెక్నికల్ కాంప్లెక్సిటీ ఏంటంటే రక్తనాళం యొక్క మొదలు ఎక్కడ ఉంది, దాని ఆస్టియం ఎక్కడ ఉంది అని వెతకడమే కష్టం. వెతికిన తర్వాత దానిలో ట్రాక్ ని ట్రేస్ చేసుకున్నట్టుగా ఆ వైర్ పోవడం అనేది అత్యంత కష్టమైన ప్రక్రియ. అయితే ఇది చేసి సక్సెస్ఫుల్ గా దాని ఆస్టియం ట్రేస్ చేసుకుని వెళ్లే క్రమంలో అరెస్ట్ అయ్యారు ఈయన. అంటే పూర్తిగా అసలు హార్ట్ బీట్ అనేది ఆగిపోయి వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ లో వెళ్ళిపోయి 3 సార్లు షాక్ ఇచ్చి రిసస్టిటేట్ చేసి సిపిఆర్ చేసి ప్రోటోకాల్ ప్రకారం సిపిఆర్ చేసి ఆల్మోస్ట్ 3 షాక్స్ ఇచ్చి సిపిఆర్ చేశాము. చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 minutes ఆఫ్ సిపిఆర్ తర్వాత మళ్ళీ రివైవ్ అయ్యారు. రివైవ్ అయిన తర్వాత మళ్ళా 2.5 గంటలు శ్రమించి ఆ రక్తనాళంలో స్టెంట్ ని విజయవంతంగా అమర్చడం జరిగింది. బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది. అయితే దీని అంతటికీ ఓవరాల్ గా వాళ్ళు పెట్టుకున్న బిలీఫ్ కి మేము న్యాయం చేయగలిగాం అనే ఒక పూర్తి విశ్వాసం, పూర్తి సాటిస్ఫాక్షన్, సంతోషం అనేది ఈ వీడియో చేయించడానికి కారణమైంది. థ్యాంక్ యూ. ఇలాంటి కేసులు ఇంకెన్నో చేసి సక్సెస్ అవ్వాలని దేవుడు దండం పెట్టుకుంటున్నాను.